ఈరోజు ఏం చెప్పాలి ప్రభు అని దేవుడి ముందు మొదలుపెట్టినప్పుడు కొన్ని రకాలైన మాటలు దేవుడు చెప్పడం జరిగింది. దేవుడి స్తోత్రం. ఈలో కొన్ని రకాలైన విజయాలు మనకు కనబడుతూ ఉంటాయి. మొదటగా మనం చూస్తే దుష్టత్వం బట్టి, చెడు కార్యాలను బట్టి విజయం సాధించిన వారు కూడా చాలా మంది ఉంటారు. రెండోది చూస్తే దేవుని బట్టి విజయం పొందుకున్న మనుషులు కూడా కనబడుతూ ఉంటారు. ఈరోజు మనం ఏ విజయాన్ని కోరుకుంటే మన జీవితాలు స్థిరంగా ఉంటాయనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకోగలిగితే దాన్ని బట్టి మన కుటుంబాలన్నీ కూడా గొప్పగా మార్చబడతాయి. దేవుడి స్తోత్రం. యోబు గ్రంథం 20వ అధ్యాయము, యోబు గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేసుకుందాం. దుష్టులకు విజయము కొద్ది కాలము, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. దగ్గరగా తప్పులు కొద్ది దేవుని మహిమపరచు. హల్లెలూయా. దుష్టతను బట్టి, చెడు కార్యాలను బట్టి, చెడు బట్టి విజయము కొద్ది కాలమే ఉంటుంది అంటున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో దుష్ట ఆలోచన బట్టి, దుష్ట కార్యాలను బట్టి కుబేరులుగా మార్చబడతారు. దుష్ట మనస్తత్వం బట్టి చేసే పనులు బట్టి వారి జీవితాలు విజయం సాధిస్తూ ఉంటారు. వారు అనుకుంటూ ఉంటారు, ఎల్లప్పుడూ మా జీవితాలు ఈ దేవునితోనే ఉంటాయి, ఎల్లప్పుడూ మా కుటుంబాలు సిరి సంపదలతోనే ఉంటాయి, ఎల్లప్పుడూ మా జీవితాలు ఇలాగే ఉంటాయి అనుకుంటారు. అయితే ప్రభువును వారి సంతోషం నిమిషం మాత్రం ఉండను, వారి విజయము కొద్ది కాలం మాత్రమే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టత్వం బట్టి సంపాదించిన ఆస్తులు, దుష్ట క్రియలు బట్టి సంపాదించిన పొలాలు, దుష్టతకు వచ్చిన రకరకాలమైన ప్రాపర్టీలు జీవితకాలం అంతా నీతో ఉండవురా. కానీ దేవుని బట్టి సంపాదించుకున్న వ్యక్తి అయితే, దేవుడి సన్నిధిలో ప్రార్థించిన వ్యక్తిగా మారి, నా పొలమును దీవించు ప్రభుని బతుకొనుకునే వ్యక్తిగా మారి, నువ్వు కలిగిన పొలాన్ని, నువ్వు కలిగిన పంటని, నువ్వు కలిగిన పాడిని చెయ్యి కలగమని కోరుకుంటే దేవుడు నీకు ఇస్తానే చెయ్యం, అది నీకు స్థిరం కొడుగా. హల్లెలూయా. అది ఎప్పటికి కూడా నేను విడిచి వెళ్ళిపోయేది కాదు, ఈ జీవితాన్ని వదిలిపెట్టేది కాదు. నువ్వు తినడమే కాకుండా నీ కుమార్తెలకి, నీ కొడుకులకు కూడా అనిపించే స్థాయి దేవుడిచ్చిన విజయం. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు ఏ విజయాన్ని కోరుకోవాలని క్రైస్తవులు దేవుని కలిగిన వారిగా, దేవుడికి ప్రార్థించిన వ్యక్తులుగా నువ్వు కోరుకోవాల్సిన విజయం దేవుడి చేతుల్లో విజయాన్ని కోరుకోవాలి. దేవుడికి ఇచ్చిన విజయము ఎన్నటికీ దూరం అవుతావచ్చనమ్మా. అది కొద్ది కాలం ఉండేది కాదు, స్థిరమైన ఆశీర్వాదాలు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు స్థిరమైనవి, దేవుడిచ్చే దీవులు స్థిరమైనవి, దేవుడిచ్చే విజయం స్థిరమైనది. ఆ విజయం మనం పొందుకున్న దినాన్న జీవిత కాలం అంతా నేను చూస్తాం. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్య దుష్టుల విజయము కొద్ది కాలం ఉండను. చెడు పనులు బట్టి, చెడు క్రియలు బట్టి, చెడ్డ మార్గంలో బట్టి, దుష్ట ఆలోచన సంపాదించుకున్న ఆస్తులు పాస్తులు బట్టి విజయం సాధించవచ్చుమో కానీ దేవుడు అంటున్నాడు, ఎంతకాలం పెడతాడు, ఎంతకాలం పెడతాడు. చెడు మార్గంలో బట్టి సాధించే విజయాలు జీవితకాలం ఉండవని చెప్తున్నా. దుష్ట మార్గంలో సంపాదించే ఆస్తులు, పొలాలు, మేడలు, మిద్దులు జీవితకాలం ఉండవు. ఎందుకంటే ఎంతో మంది లోకంలో పేకాడు ద్వారా విజయాలు సాధించు పొలాలు కొన్నవారు ఉన్నారు, ఎకరాలు కొన్నవారు ఉన్నారు, జోదము ద్వారా బిల్డింగ్లు కట్టిన వారు ఉన్నారు, క్రికెట్ బెట్టింగ్ల ద్వారా రకరకాల భవనాలు కట్టిన వారు ఉన్నారు. ఒక్కసారి వారి జీవితాలు గమనిస్తే కొద్ది కాలం వాడు దీవెన, తర్వాత మనం చెప్పకూడే. ఏ రీతిగా దుష్టత్వం బట్టి ఆస్తులు కలిగినాయో, చెడు మార్గాన్ని బట్టి విజయం సాధించాడో, కొన్ని రోజులు వాళ్ళ జీవితాలు గమనిస్తే ఏ క్రికెట్ ను బట్టి ఒక మహా ఆస్తిని సంపాదించాడో అదే క్రికెట్ ను బట్టి మళ్ళా పిచ్చిగారి స్థానంలో. దేవుడి స్తోత్రం. ఏ పేకాడును బట్టి పొలాలు, ఎకరాలు సంపాదించి నేను విజయం సాధించాను అని కనబడుతున్నాడో కొన్ని రోజుల తర్వాత అవన్నీ అణగిపోతూ ఉంటాయి. కానీ దేవుని బట్టి రెక్కల కష్టం నమ్ముకున్నావా? దేవుని బట్టి పొలం నమ్ముకున్నావా? దేవుని బట్టి నీ ఉద్యోగం నమ్ముకున్నావా? దేవుని బట్టి ప్రస్తుతం నమ్ముకున్నావా?
దాంట్లో దేవుని విజయం కావాలని కోరుకున్నప్పుడు దేవునికి విజయం ఇచ్చిన తర్వాత అవి నీకు వెడపాటు కావు కానీ నీకు అనుభవించే స్థాయికి ఇస్తాయి. నీ జీవితంలో స్థిరముగా నీకుంటాయి, నీ బతుకులో నీకు స్థిరముగా నీకుంటాయి. అవి దేవుని బట్టి నీకు అనుగ్రహించబడ్డాయి కనుక, దేవుని బట్టి నీకు ఇచ్చి ఉన్నాడు కనుక, అవి దేవుని బట్టి జయము కలిగింది కనుక, దేవుడి చేతుల్లో విజయాన్ని ఒక పొలము రూపంలో, ఒక పాలి రూపంలో, ఒక ఉద్యోగ రూపంలో నీకు అనుగ్రహించాడు కనుక అవి నీకు పోవు, నీతోనే ఉంటాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రతి క్రైస్తవుడు దేవుని కలిగిన వాడు విజయం దేవుని బట్టి రావాలా. చెడు కార్యములు బట్టి, చెడు పనులు బట్టి, దుష్ట క్రియలు బట్టి మన విజయము రాకూడదు, దేవుని బట్టి రావాలా. అందుకే పరిశుద్ధాత్మను దుష్టుల విజయము కొద్ది కాలం ఉంటుంది, భక్తిహీన సంతోషము ఒక్క నిమిషం మాత్రమే, తర్వాత ఏడవాలా. ఈరోజు దేవుడు వాక్యం బాగా ఆలోచన చేయి. ఏ విజయం నువ్వు కోరుకుంటున్నావు? దేవుని బట్టి వచ్చే విజయం కోరుకుంటున్నావా? నీ చెడు పనులు బట్టి, చెడు క్రియలు బట్టి, దుష్ట ఆలోచనలు సాధించే విజయాలు కోరుకుంటున్నావా? అవి ఎంతకాలం నీతో ఉండవరా? నీ నోటికి అన్నం పెట్టకు మానో, కానీ దేవుని బట్టి విజయం సాధిస్తే, దేవుని బట్టి జయించే వ్యక్తిగా ఉంటే, దేవుని చేతుల్లో ఆశీర్వాదాన్ని పొందుకునే స్థాయికి మనం ఎదగలిగితే దేవచనమా ఆయనకి ఇచ్చే జయము, ఆయనకి ఇచ్చే విజయము నిరంతరం నీతోనే కాదు, నీ పిల్లలతో పాటు ఉంటారు. దేవుడి స్తోత్రం. అందుకే ప్రతి మనిషి కూడా దేవుడి విజయం కోరుకోవాలి తప్ప చెడు పట్టు వచ్చే విజయాన్ని కోరుకునే వ్యక్తిగా ఉండకూడదు. దుష్ట ఆలోచన సాధించే విజయాన్ని కోరుకోకూడదు. దాన్ని కొట్టి ఈయన కొట్టి సంపాదించే విజయం కోరుకోకూడదు. భక్తి జీవితం విజయం సాధించు. భక్తి జీవితం నేర్చుకుంటే, విశ్వాసంగా మార్చబడితే, దేవుని వెతికే వ్యక్తిగా మారితే, దేవుడి చేతులు కొన్ని కోట్ల విషయాలు ఉన్నాయి, అవన్నీ నీకు ఇస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి చేతుల్లో విజయం సాధించే వ్యక్తిగా మారాలంటే, విజయం సాధించే కుటుంబంగా మారాలంటే భక్తిలో జయించు నేర్చుకోలేదు. ఏ మార్గంలో మన జీవితానికి జయించగలరు? ఏ మార్గంలో పోయి జయించే వ్యక్తిగా ఉన్నా అదే మార్గం నీ కొంప కొల్లేరుగా మారుస్తుంది, జీవితాన్ని పతనం చేస్తుంది. దేని బట్టి, చెడు బట్టి ఒక సంపాదించావో, చెడును బట్టి ఒక బిల్డింగ్ కట్టావో, చెడు విధానం బట్టి ఒక మేడా బిల్డింగ్ కొన్నావో, దేని బట్టి నువ్వు సంపాదించావు చెడును బట్టి అది కొద్ది కాలం మురిపెడుతుంది, తర్వాత నీ పూర్తి అనాథ జీవితం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుడి చేతుల్లో విజయాన్ని కోరుకునే స్థాయికి మారాలా. ప్రతి మనిషి కూడా దేవుడిచ్చే ఆ విజయాన్ని పొందుకోవడానికి భక్తి నేర్చుకోవాలా. విశ్వాసం కలిగిన వాడిగా జీవితాన్ని మార్చుకొని, భక్తి మార్గంలో దేవుని వేడుకొని, ప్రభువు ముందుకెళ్ళి చిన్న వ్యవసాయం చేసుకున్నానయ్యా నాకు చేయము కలగదని ప్రార్థన చేయి. ఒక డ్రైవింగ్ పోస్ట్ లో ఉన్నావా, ఆ చిన్న డ్రైవింగ్ విజయం కలిపి ప్రార్థన చేయి. నీ చిన్న దాంట్లో దేవునికి ఇచ్చే విజయము నీకు నోటికి ఆహారంగా మార్చబడుతుంది. దేవునికి ఇచ్చే ఆశీర్వాదం ఎవరు దొంగిలించలేడు. దేవుడిచ్చే విజయము ఎవరు ఆభాసం చేయలేడు. ఎందుకో తెలుసా? ఏ సృష్టికర్త దేవుడైతే సమస్తం కలిగి చేయగలడో ఆయన చేతులు గొప్ప విజయాలు ఉన్నాయి. అందుకే దేవుడు ఎవరు విజయము కోరుకొని వెళుతున్నావు? నీవిచ్చే విజయాలు కోరుకుంటున్నావా? నీవిచ్చే ఆశీర్వాదం కోరుకుంటున్నావా? నీవిచ్చే దైవ కృప కోరుకుంటున్నావా? నీవిచ్చే దేవుని కోరుకుంటున్నా అయితే అది స్థిరం. నేను ఇవ్వకుండా మరో మార్గంలో పరిగెడుతున్నదే అది అస్త్రమరా. దేవుడి స్తోత్రం. అది నోటి కమ్మగా ఉండొచ్చు, తల నుంచి వెళ్ళిపోతుంది. భక్తిహీన జీవితాల సంతోషం జీవితకాలం ఉండదండి. భక్తిహీన సంపాదన జీవితకాలం ఉండదండి. భక్తిహీనులకు ఉన్న సమస్తం జీవితకాలం ఉండదండి. దేని బట్టి సంపాదించావో, దేనికి సంపాదించావో నీకు అదే మార్గం ఉందన్న వెళ్ళిపోతుంది. దేవుడి స్తోత్రం. పేకాట బట్టి కోట్లు సంపాదించావా, చివరికి అదే పేకాట బట్టి అడుక్కు తింటావు. కోడి పందాల బట్టి కోట్లు సంపాదించావా, అదే పందాలు అడుక్కు తింటావు. క్రికెట్ బెట్టింగ్ల బట్టి సంపాదించావా, దాంతో అడుగు తింటావు. కానీ దేవుని బట్టి సంపాదించావా జీవిత కాలం అనిపెట్టావు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధ దేవుడు మనం చెప్తున్న మాట, దేవుడు బోధిస్తున్న మాట. ఏ విజయాన్ని క్రైస్తుడిగా కోరుకుంటున్నావు? ఏ మార్గంలో గొప్పవాడిగా మారాలని కోరుకుంటున్నావు? ఏ మార్గంలో ఆస్తులు సంపాదించాలని కోరుకుంటున్నావు? నువ్వు ఎంచుకున్న మార్గం దేవుడు మార్గంగా అవ్వాలి. నువ్వు ఆశించే విజయం దేవుడి ఇచ్చేదిగా ఉండాలి.
నువ్వు కోరుకున్న ఫలింపు దేవుడి చేతులు రావాల. దేవుడి స్తోత్రం. అప్పుడే మన జీవితాలు స్థిరముగా మార్చబడతాయి. నీ సంతోషం కలకాలం ఉంటుంది. నువ్వు సంపాదించిన ఆస్తులు, నువ్వు సంపాదించిన బిల్డింగులు, నువ్వు సంపాదించిన పొలములు, నువ్వు సంపాదించిన కారులు నీకు మాత్రమే కాకుండా నీ బిడ్డలు తిన దేవుడు ఇస్తాడు. అలా కాకుండా దావచ్చనమా దుష్ట మార్గంలో కోట్లు సంపాదించిన వ్యక్తిగా ఉంటే తింటానికి నువ్వు ఉండవు, అనుభవించడానికి బిడ్డలు కూడా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దుష్టుడి ఆలోచన ప్రకారం వ్యక్తిని కాకుండా, చెడిపోయిన మార్గాల బట్టి సంపాదన కోరుకోకుండా, లోకంలో పరిగెత్తి కోర్టు కాకుండా, దైవ భక్తి నేర్చుకొని దేవుడు మొరపెట్టే వ్యక్తిగా మారి, విశ్వాస పాత్రలో నేర్చుకొని దేవుడు బతుమలుకునే వ్యక్తిగా ఉండి, నీ చేతుల్లో, నీ కార్ డ్రైవింగ్ లో, నీ వ్యవసాయములో, నీ ఉద్యోగములో, నీ పంటలో, పాడులో దేవుడి ముందు కోరు, నాకు విజయం దయచేయండి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఎండిపోయిన జీవితం అంతా గొప్పవాడిగా జీవితం మారుతా, కుబేడిగా జీవితం మారుతా, పేరు లేని జీవితంలో, గౌరవ జీవితంలో గౌరవం దేవుడు ఇస్తా. అన్నములు నీకు దేవుడు అన్నం పెడతాడు, సమృద్ధిగా మారుతాడు. ఎన్ని రోజులు నువ్వు చచ్చే వరకు జీవిత కాలం అంతా దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది చూస్తాయి ఈ ఊర్లో, చాలా మంది కోడి పందాలతో 4 ఊరు పెడతారప్ప అనుకుంటాం. ఈడిపోయిపో అందరు బాబా. ఆ టపా టపా క్రికెట్ బెట్టింగ్లో గెలిచి, కోడి పందాల్లో గెలిచి మేనకడుతూ ఉంటాయి. బాబు ఏంటి ఆశీర్వాదం? లోక ఏ పెడతారో ఏంటి ఆశీర్వాదం? వాడు బిల్డింగ్లు కొంటూ ఉంటే బైక్ మీద కారు కొంటాడు, కారు మీద 10 ఊరు పెడతాడు. ఎంత వడ్డా నోటికి అది మెల్ల వేస్తాడు. దేవుడి స్తోత్రం. మనం అనుకుంటాం ఆశీర్వాదం, దేవుడి స్తోత్రం. కరెంట్ సాగు తిరిగే లోపు మళ్ళీ మొదటిగా వచ్చినప్పుడు ముచ్చిపోతాం, ఇక మొదలెడుతుంది టప్పా టప్ప. అప్పుడు దాకా చూడు చాలా మంది ప్యాకెట్లో 10,000 సమయం ఇంటికి వస్తే ఫలం ఇచ్చుకోండి. ఏమంటే ఏం విశేషం? దేవుడు అదే మా ఆయన బంగారం, మా ఆయన సింగారం అంటే ముచ్చిపో. దేవుడు స్తోత్రం. ఆ పర్వతిగా పొద్దున్న వెళ్తే మా ఆటకి ఎడకే ఇంకా 5 నెక్స్ట్ వస్తాయి. మళ్ళీ పలవ ఈ బాబోయ్ ఏమండి 15,000 ఎవరికొన్నా పెద్ద జాబుని దేవుడు స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మూడోసారి ఏమేంటండి 10,000 దేవుడు స్తోత్రం. 10,000 స్వాహ, ఇంట్లో తప్పేళ్ళు స్వాహ, ఇల్లు పట్ట స్వాహ, చివరికి తెల్ల మెల్ల పుస్తులు స్వాహ. ఆ పండు పెళ్ళాడ పెళ్ళి అక్కడ నడుతుంది. కష్టమైన బాధైనా పేదలకు మళ్ళీ దేవుడి స్తోత్రం పడడు. కట్టి తెచ్చే దేవుడి స్తోత్రం. ఉండాలి నీకు దేవుడితో విజయము, ఉండాలి నీకు దేవుడితో విజయము. అదే అదే నీకు చివరికి ఉన్నాము సోదరా, చివరికి ఉన్నాము సోదరా.
ఇప్పుడు చెప్పండి ఏది కావాలి? తప్పని కొట్టండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 21వ అధ్యాయము, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనం ధ్యానం చేసుకుందాం. సుఖభోగముల యందు వాంఛగల వానికి లేమి కలుగును. 20వ అధ్యాయం 17వ వచనం. సామెత 20:17. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇప్పుగా ఉండును. దేవుడి స్తోత్రం. తేరాగా వస్తే ఎంతసేపు వండుకునే కష్టం మనకి. ఎందుకండి భార్య ఎంత బాగున్నా ఏమండవా అంటాం, అదే పక్కోలు కొరకు ఏమండి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు ఇంపుగా ఉండును, వారి నోట మట్టి ఉండును, తింటగొండు. మోసము చేసి జీవితం సంపాదించిన వ్యక్తిగా మారిపోతున్నావా? చెడు మార్గంలో కుటుంబం మేళ కడుతున్నావా? దేవుడిస్తున్న మాటలు ఉండో తింటానికి. ఏ చెడు పట్టి జీవితంలో గొప్పవాడిగా నువ్వు మార్చబడ్డావు, దేని బట్టి గొప్పవాడిగా జీవితం అనుకున్నావు, దేవుడు వాక్యం అంటుంది అది నీకు ఇంపుగా ఉంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మోసము చేసి తెచ్చుకున్న ఆహారం నీకు ఇంపుగా ఉంటుంది. వెమ్మ నీ నోట ఏముంటుందంట? మట్టి. మట్టి ఉండడం చెప్పలేదు, బతికే చెప్ప. దేవుడు స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ మాటలు వ్యర్థము కాదే, పరిశుద్ధాత్మ నీకు పలికిన వ్యర్థం కాదే. నీ కష్టం నమ్ముకో, నీ పొలము నమ్ముకో, నీ పంటను కష్టపడు, నీ నోటి అన్నం ఉంటుంది. కానీ చెడిపోయిన మార్గముల ద్వారా, దుష్ట ఆలోచన ద్వారా, చెడు మార్గాల్లో కోడి పందాలు, పేకాట, జోదో ఎన్నిట్ల ద్వారా నువ్వు సంపాదించుకునే వ్యక్తిగా ఉంటే తింటకు నువ్వు ఉండవు, నీ పిల్లలు ఉండదు. అటువంటి నీకు దేవుడి స్తోత్రం. మోసము చేసి సంపాదించుకున్న ఆహారము మనుషుడికి ఎలా ఉందంట? ఇంపుగా ఉండను, పెమ్మన వారి నోట మట్టు ఉండను. మెదసమే కాంస అభిషేకం, అభిషేకం మారా. ఈరోజు పరిశుద్ధాత్మ అందరితో నాతో మాట్లాడుతున్నా. ఎలా సంపాదించుకుంటున్నావు? ఏ మార్గంలో వెళ్ళిపోతున్నావు? నీ బిడ్డల కోసం కూడగట్టడానికి చెడు మార్గంలో వెళ్ళిపోతున్నావా? తింటకు నువ్వు ఉండవు, నీ బిడ్డలు తల్లి. ఎందుకంటే శాపస్తు మారిపోతారు. దేవుడి స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్ముడు మనుషుడికి ఇదిగో తేరగా వచ్చింది అనగా మోసం వచ్చేసి ఆను కొట్టి ఈయన కొట్టి, ఆను కొట్టి ఈయన కొట్టి, పేదమనిషి దోసుకొని, మధ్య దోసుకొని, చివరి కోపం సంపాదించుకున్న నోటికి తింటాక అన్నం ఉన్నది. దేవుడి స్తోత్రం. అల్లేలు. ఎన్నో పంచపరమాలు కళ్ళ ముందు ఉంటాయి, చికెను మటన్ ఫిష్ అన్నీ ఉంటాయి, కానీ వాడు ఒక సోడు జరుగుతాగా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదే కష్టపడే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు నమ్ముకున్నావా? దేవుడి మీద ఆధారపడి ఉన్నావా? చిన్న పొలం కలిగి ఉన్నావా? చిన్న పంటలు కలిగి ఉన్నావా? ఆ పాలు నమ్ముకుని ఉన్నావా? దేవుడి భక్తి నేర్చుకున్నావా? విశ్వాసంతో వెళ్తున్నావా? దేవుడి ముందు మోకరించే వ్యక్తిగా ఉన్నావా? దీవించమని కోరుకున్నావా? ఆ ఇచ్చే ఆశీర్వాదం నువ్వు తింటావా? నువ్వు తింటావు. దేవుడి స్తోత్రం. నీకు మాత్రమే కాదు, నీ కొడుకు, నీ కొడుకు 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 చెప్పలేకపోతున్నాడు. కొడుకు 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 స్తోత్రం. హల్లెలూయా. తరాలకు ఆశీర్వదించే భగవంతుడి విజయాన్ని మనము కోరుకోవాలి. దేవుడి స్తోత్రం. నా ప్రేమను దైవజనమా, నా విజయానికి కారణం మోసం కాదే, ఎవరు దోచుకోలేదే, నగల జీవితం లేదే, భక్తి మార్గంలో చేయించేవాడికి నేను మార్చుకున్నాను. నాకు అన్నం దేవుడు పెట్టాడు. ఎక్కడిది? వస్త్రం దేవుడు ఎక్కడిదే? పేరు, గౌరవం, సంపాదన, విజయము ఇవన్నీ ఏ మార్గంలో పోయాడు? నేను నా విజయం చెడు మార్గాన్ని బట్టి వచ్చింది కాదు, చెడు ద్రోహం వచ్చింది, దుష్ట ఆలోచన కది కాదు, మోసము చేసి ఆహారం సంపస్తాయి కాదు. దేవుని బతిమాలుకొని భక్తి జీవితం నేర్చుకొని విశ్వాసంగా ఉండి ప్రాణాలు పోయినా దేవుని బాధ పెట్టబడి చేయక, దేవుని వెంబడించి దేవునికి ఇష్టం లేని కోటి రూపాయల వదిలిపెట్టి దేవుడి స్తోత్రం. దేవుడికి డబ్బు ఎక్కువ, దేవుడి కంటే ప్రపంచం ఎక్కువ కాదు, దేవుడే ముఖ్యం. ఆయన విషయాన్ని కోరుకున్నారా? దేవుడి చేతుల్లో ఆశీర్వాదాలు లేవా? దేవుడి సంపాదన లేదా?
దేవుడి చేతుల్లో గౌరవం లేదా? తాత ముత్తాతల కాలం నుంచి ఇదంతా దేవుడు ఆస్తే కదరా. ఆయన చేతుల్లో విజయాన్ని సంపాదించు చూడు. నువ్వు కుబేరుగా మారిపోతావు, నువ్వు రాజుగా మారిపోతావు, నువ్వు రాణిగా మారిపోతావు. నీ జీవితం నేల మీద కూర్చోబెట్టి కాకుండా ఎక్కడో సింహాసనం మీద వేల మంది ప్రజల మధ్య, అధికారుల మధ్య నమస్కారం పెట్టే స్థాయికి మన దేవుడు స్తోత్రం. నమ్మండ్రా బాబు, దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మోసం వచ్చి తెచ్చుకున్న ఆహారము మనుషులకు ఇంపుగా ఉండను, వెంబడి వారి నోటి మట్టితో నింపబడును. దేవుడు ఏ విజయం కావాలి కోరుకోసారి. ఎంతకాలం పాత సంవత్సరం అంది ఏ చదువుతో ఏ విజయాలు కోరుకున్నావు, ఏ మార్గంలో సాధించి ఆలోచన పరిగెత్తావు? దేవుడు చేతుల విజయాన్ని కోరుకున్నావా? లేదు లోకంలో ఆన్ని ఈయన చూస్తావా? ఆడెవడో కోడి పందాలకి తిరిగి పరిగెడతాడు. అల్లేలి అని అంటాడు. ఈ తినగొన్నాడుగా రే ఒక్క పని నాకు చూచాడు. సాతా తినగొన్నవదో దేవుడు చూడవదో అటే చూడండి. ఎటు దేవుళ్ళు ఆశీర్వాసంగా అది తెలిసేవాడికి సాతా తెలుసు. దేవుడు గొప్పవాడని, సర్వం ఇవ్వగలిగిన వాడని, మట్టి మనిషిని గొప్ప స్థాయిలో ఉంచే దమ్ము దేవుడు తెలుసు. అది నీకు పొందడం అనదే. అటే చూడొద్దు, ఎటు దీని వైపు చూడొద్దు సాతాను. ఇందులో నీకు ఏముందనే కష్టాలు చెప్తుంది. అన్ని బాధలే. యేసు బాగుపడ్డాడు, అన్ని బాధలే కదా బాబు. దేవుడు స్తోత్రం. శిష్యులు బాగు అన్ని బాధలేగా. బాధలు 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 బాధలు. ఇటు చూడద్దు. ఇదిగో అది కోడి పందాలకి వెళ్తున్నాడు. అది అది ప్యాకర్ బిల్డింగ్ కట్టాడు. అది క్రికెట్ బెట్టింగ్లు బట్టి ఆడివైపు చూడడం. దేవుడు అప్పుడు దాకా నీ కష్టాలు నీకు ఉండవు, డబ్బు నీకు బాగుంటుంది. ఎప్పుడు చూపించాడో నీకు ఏం పడుతుంది. అల్లే గొంగళపూడి ఏం చేద్ది నిజమే 1,00,000 పెడతా ఫస్ట్ వచ్చింది. దేవుడు స్తోత్రం. నీకున్న 50 లక్షలు పెడతావు, బేకార్ అయిపోతావు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మోసం వచ్చే సంపాదించిన ఆహారం నీ కొద్ది రోజులు కమ్మగా ఉంటుంది, హృదయానికి తీపిగా ఉంటుంది, ఉల్లాసంతో ఉంటావు. కొన్ని తర్వాత నీ తినేస్తుంది. నీకున్న సంపాదన అంతా దోసుకుపోతుంది, నీ సంతోషం దోసుకుపోతుంది, నీ ఆరోగ్యం దోసుకుపోతుంది, నీ నెమ్మది దోసుకుపోతుంది. చివరికి చేతులు చిల్లిగా ఉండదు, 4 దిక్కులు ముయ్యబడుతూ ఉంటాయి, అవకాశాన్ని కోల్పోతూ ఉంటావు. నీకు తెలియకుండా ఊరి చివరికి ఊరేసుకుంటు అప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది? దేవుడు అందుకే ప్రబంధడు కోరికోవాలి సృష్టికర్తను పొందుకోవాలి సర్వజయము. కోరికోవాలి సృష్టికర్తను పొందుకోవాలి సర్వజయము. దేవుడు మనిషికి ఆధారం, దేవుడు మనిషికి ఆధారం, దేవుడు మనిషికి ఆధారం, ప్రతి రాజుగా రాజుగా మీరు పేదలైనా గొప్పవారిగా మార్చరు. మీరు పేదలైనా గొప్పవారిగా మార్చరు. చెప్పండి ఏం కావాలి?
నోయిజీగా చెప్పడం దేవుడి స్తోత్రం. సౌండ్ ఉండదు తమ దేవుడి స్తోత్రం. కీర్తనలు గ్రంథం 144 ధ్యానం చేసుకుందాం. 144:10 చదవండి దయచేసి. నీవే రాజులకు బిగ్గరగా తప్పకూడదు గట్టిగా హల్లెలూయా. ఒక భక్తుడు నేర్చుకొని అనుభవం చెప్తున్న పాఠం, నీవే రాజులకు విజయం కలగజేసే దేవుడు అయ్యా. హూ ఇస్ ద పర్సన్ అంటే విజయం మనుషుల చేతుల్లో లేదని, రాజకీయ నాయకుల చేతుల్లో లేదని, మనిషి జీవితం గొప్పగా మార్చబడి ఈ అస్థిరమైన దీవెన పొందుకోవాలంటే ఎవరి చేతుల్లో ఉందంట? నీవే రాజులకు విజయాన్ని కలగ చేయవడు. దేవుడి స్తోత్రం. దావీదుకి బాగా అర్థమైపోయింది. దేవుడి స్తోత్రం. అయ్యా నా జీవితంలో నీ ద్వారా వచ్చే విజయం అయితే స్థిరముగా నాకు ఉంటుందయ్యా. చెడు మార్గం వెళ్ళే వ్యక్తిగా నా జీవితం బాగుందయ్యా. ఇదిగో నీ జీవితం భక్తి నేర్చుకున్నాను, విశ్వాసం నేర్చుకున్నాను, ప్రార్థన నేర్చుకున్నాను, నీ విషయం నాకు అందిస్తే అది స్థిరము ప్రభు అని నేర్చుకున్నవాడిగా పలుకుతున్న మాట, రాజులకు నీవే విజయాన్ని కలిగించ. దేవుడి స్తోత్రం. ఎంతకాలం దావీదు ఆశీర్వాదం చెప్పడం సరే దావీదుతో ముగిసిపోయిందా? ఒక్కసారి దేవుడు ఎదుర్కొన్న వాడిగా దావీదు మారిన తర్వాత, భక్తి జీవితంలో దేవుడి చేతుల్లో ఉన్న ఆశీర్వాదాలు కోరుకున్న తర్వాత, దేవుడు నా జీవితాన్ని విజయం ఇవ్వాలని అనుకున్న తర్వాత, దేవుడు విజయం ఇచ్చిన ప్రభు చెప్తున్న మాట, నీకు మాత్రమే కాదురా నీ జనరేషన్ అంతా కూడా నా ఆశీర్వాదాన్ని నీ బిడ్డలకు ఇస్తాను. దేవుడి స్తోత్రం. దావీదు పొందుకున్న విజయము దేవుని బట్టి వచ్చింది కనుక, దావీదుకున్న విజయం దేవుడు కలగజేస్తాడు కనుక, దావీదు జీవిత కాలం అంతా ఆశీర్వదించబడ్డాడు. ప్రతి కాలం అంతా దేవునితో ఉన్నాడు. ప్రతి కాలం తర్వాత తన బిడ్డలు ఆశ్రయించబడుతున్నారు. వారి బిడ్డల తర్వాత మనవలు అంటే ఒక్కసారి దేవుని బట్టి జయాన్ని విజయాన్ని పొందుకున్న కుటుంబానికి ఒక కాలంతో ముగించబడ్డావు. భూమి ఉన్నంత కాలం, నీ వారసత్వం ఉన్నంత కాలం కూడా అందరు రాజులే కోట. హల్లెలూయా. స్థిరమైన ఆశీర్వాదం ద్వారా దేవుడు దావీదును ఆశీర్వదించాడు. నా ప్రేమను దావించడమా, చెడు మార్గాన్ని బట్టి ఆశీర్వాదం నిలవవు కనుక, చెడు మార్గాన్ని బట్టి దుష్టాలోచన బట్టి వచ్చే విజయాలు కొద్ది కాలమే ఉంటాయి కనుక, దేవుడు ఆశ్రయించి ఆ విజయాన్ని మనసులో కోరుకోవాలి. ఏ మార్గంలో పోతే విజయం నీకు వస్తుంది? దేవుడి మార్గానికి పోవాలి, దేవుడి మార్గంలో ఉండాలి, దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుని బతుమాలుకోవాలి. అందుకే ఆ బతుమాలకు వెంటనే దేవుడి ఇచ్చే విజయము మనం అనుభవిస్తాం. మన నోట్లో ఆహారం ఉంటుంది, మన తర్వాత అనుభవించే స్థాయిగా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు సంపాదించే సంపాదన నీ బిడ్డలు తినాలి అంటే, నువ్వు తినేవాడిగా ఉండాలంటే దేవుడి చేతుల్లో విజయం మాత్రమే నువ్వు అనుభవించాలా? నీ బాగా అర్థమైపోతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అది నీ జీవితానికి దేవుడు స్థిరముగా ఉంచుతాడు. నీ కొడుకుకి స్థిరంగా ఉంచుతాడు, వారి కుమారుడికి స్థిరముగా ఉంచుతాడు, వారికి స్థిరముగా ఉంచుతాడు. భూమి ఉన్నంత కాలం, నీ వంశం ఉన్నంత కాలము కూడా ఏ ఒక్కడికి ఆశ తొలగించే మహాభాగ్య దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మహాకృపతో దేవుడు నింపుతాడు, స్థిరమైన దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు, గొప్పవారిగా వారి జీవితాలు మారుస్తూ ఉంటాడు, సింహాసనాలను కూర్చోబెట్టిన మారుతూ ఉంటాడు. తరతరాలు మారిపోతున్నాం, జనరేషన్ మారిపోతున్నా, దేవుడు ఆశీర్వాదం ఆగనే చెప్పుకోండిచాలా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 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 క్రైస్తవులుగా దేవుని కలిగిన వాడిగా నువ్వు కోరుకోవాల్సిన విజయము దుష్టత్వ విజయము కాదు, దేవుడి చేతుల్లో విజయము కోరుకో. అది నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ బిడ్డలకి ఆశీర్వాదం. ఈరోజు నీ బిడ్డకి ఒక బలవాళ్ళ కోరుకుంటున్నావు, ఒక మేడవాళ్ళ కోరుకుంటున్నావు, తెలుసు ఆశీర్వాదం కోరుకుంటున్నావు. ఎంతకాలం తెలుసా నీకండి? ఎంత తెలుసా నీకు? దేవుడు సంపాదించిన బలి జీవితం తెలుస్తుంది. దేవుడు సంపాదించే పొలం అయితే, దేవుడు వచ్చిన ఆస్తులైతే నీ బిడ్డలు గిఫ్ట్గా ఇస్తే అనుకుంటారు కదా, వాళ్ళు తింటారు. కానీ చెడు వల్ల వచ్చే ఆశీర్వాదం తింటాకు నువ్వు ఉండవు, అనుకుంటారు వారి జీవితం రాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, లోకములో సాతాను ఇచ్చే విజయాలన్నీ కూడా చెడ్డ మార్గాలే, మంచి మార్గం విజయవడం.
పేకాట సాతాను మార్గం, కోడి పందాలు సాతాను మార్గం, క్రికెట్ బెట్టింగ్ సాతాను మార్గం, రకరకాల చెడుపున మార్గాలన్నీ కూడా డబ్బుని కొత్తది, అవన్నీ కూడా అపవాది మార్గాలు. దేవుడి స్తోత్రం. ఆ మార్గాల్లో ఆజ్ఞానికి లేదు, అడ్డుపడవానికి లేదు, కానీ దేవుడి మార్గంలో వాయించేస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కోడి పందాలు ఆడుతున్న లోకమంతా అంటే దేవుడి స్తోత్రం. ఆడతాడు. నువ్వు పేకాట ఆడుతూ ఉంటే ఎంకరేజ్ చేసేవాడు లోకమంతా నీ పక్కుంటుంది, కానీ ప్రవక్తడు నడిరిస్తాడు. దేవుడి స్తోత్రం. ఈ చెడుపుల మార్గాలు సాధించే వ్యక్తిగా మారిపోతూ ఉంటాయి. ఈ మార్గాలన్నీ కూడా సాతాను మనుషులు పెట్టి పెద్ద వల, ఆ వలలో మనుషులందరూ పడమంటుంది. ఆడు ఆట, ఆడింది ఆట, పాడింది అప్ప, ఎంత ఎంజాయ్. దేవుడి స్తోత్రం. ఎవరు వస్తుంటే కళ్ళు పక్కడిపోతాయి, పచ్చకాలం దేవుడు అనుకుంటున్నాం, ఇక ఈ ఆస్తి చాలు, ఇంకా 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 హల్లెలూయా. దేవుడు దేవుడు నువ్వు కరెక్ట్ గా ఉండాలా. నేను పరిశుద్ధ దేవుని కనుక, నీతిమంతుని కనుక, యథార్థవంతుని కనుక, న్యాయాధిపతిని కనుక, నా జీవితంలో పాపము లేదు కనుక, చెడుకు ఆస్కారం లేదు కనుక, నేను నడిపించే మార్గంలో అప్పుడప్పుడు మాత్రం పడుతుంటారు అంటాడు. ఓకే అంతేడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి మార్గం వెళ్ళిపోతూ ఉంటే, అసలు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు శ్రమగా భక్తి నేర్చుకొని ఆయన విజయం కోరుకుంటే నడిపిన ఎవరికి కానా దోషం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, దావీదు మనుషుల వల్ల వచ్చే విజయాన్ని కోరుకోవాలా, చెడుపుల మార్గాలు వచ్చే విజయం కోరుకోవాలా. దేవుడి చేతుల్లో నాకు విజయం వస్తే, దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తిగా ఉంటే, దుష్ట ఆలోచన బట్టి అడిగే వ్యక్తిగా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, దేవుడి వల్ల వచ్చిన విజయము, దేవుని బట్టి వచ్చే ఆశీర్వాదము, దేవుని బట్టి వచ్చే మేలు ఎంతకాలం ఉంటుంది అంటే, బైబుల్ అంటుంది స్థిరమైన ఆశీర్వాదం, స్థిరమైన దీవెనలు, స్థిరమైన మేలులు మన జీవిత కాలం అంతా ఉంటాయి. దేవుడు ఇచ్చే విజయము. దేవుడి స్తోత్రం. అందుకే క్రైస్తవులుగా దేవుని కలిగిన వారిగా ఎప్పుడు పొరపాటును కూడా దుష్టతో వచ్చే విజయాన్ని కోరుకుని తాటికి రాకూడదు. నువ్వు పేదరికమైన అప్పుల్లో ఉన్న, బాధల్లో ఉన్నావు, దేవుడి విజయం ఆశించాలా. నీకున్న ఆనందపు దారి తప్పుతావా, నీకున్న స్థితిని బట్టి దారి తప్పెడతావా, మరీ మునిగిపోతావు. దేవుడి స్తోత్రం. ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడు కోరుకోండి, దేవుడు మార్గాన్ని కోరుకోండి, దేవుడిచ్చే విషయం వైపు చూడండి, అది పొందుకునే ప్రయత్నం చేయండి. అది దొరికిన దినాన్న ఆకులతో నీవు ఉండవు, పేదరికంతో నీవు ఉండవు, కన్నీళ్ళ మధ్య నీవు ఉండవు, అప్పుల మధ్య ఉండవు, కానీ తోడే కొలిది పిండి వద్దనే ఉంటది, నూనె వద్ద. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 27వ అధ్యాయము 36వ వచనం తీసుకుందాం. ఆదికాండం 27:36 వచనం. 36. యేసాపు అతనికి సరిగానే చెల్లినది, అతను నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను, జ్యేష్ఠత్వపు తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి, నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చితిని, ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతని పోషించితిని కనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా. చాలు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు వృద్ధాప్యలోకి వెళ్ళిన తర్వాత 2 కళ్ళు కూడా కనబడ్డా మానేసి, నాయనా లోకులందరూ పోయే మార్గం వెళ్ళవలసిన సమయం వస్తుంది, ఇదిగో దీవించి పోతానని చెప్పి ఏశావు అడవులోకి వెళ్ళి నా కొరకు ఆహారం తారా అంటే, తండ్రి మాటల గౌరవ అడవులోకి వెళ్ళి ఎవరు? ఏశావు. దేవుడు స్తోత్రం. గుంట నక్కలగిన తల్లి కొడుకు ఇద్దరు కూడా పక్కన ఉంది. అరే బాబు, మీ అన్న దీవెన మొత్తం కొట్టెత్తనాడు, మీ అన్నకి దక్కకుండా మనం చేయాలి మోసం అని చెప్పి మోసం చేసేవారిగా మారి పక్కన ఉన్న మేక పిల్లలు వదిలించి దాని కూర వండుకొని ఆ మేకతో తొడుక్కొని వచ్చి అన్నా, నాన్నగారు తెచ్చాను ఆహారం. ఎవరున్నాయి నువ్వు? నేను వేసావనండి నాను. గొంతు చూస్తే యాకోబులాగా కాదండి, నేను వేసావునే. మరి ఎంత దొరికింది వేట,
యెహోవా నాకు అనుగ్రహించు. కూడా తొక్కుతాయిగా దేవుడి స్తోత్రం. ఈ తండ్రిని మోసం చేస్తున్నాడు అంటే దేవుణ్ణి. చివరికి ఈ కళ్ళు లేని తండ్రి గుడ్డువాడిగా ఉన్న కనుక దీవించి పంపించిన తర్వాత వచ్చి నిజమైన కొడుకు వచ్చాడు. ఏసావు, నాన్న నీ కొడుకు వేటాడవాడిగా వెళ్ళాను అంటే, అయ్యా నువ్వు ఎవరివి? ఏసావు, అయ్యో కపట వేషము ద్వారా మోసము ద్వారా తమ్ముడు దీవుని కొట్టే దేవుడి స్తోత్రం. యాకోబు అనుకున్నాడు అప్పటికి చాలా దీవుని కొట్టేస్తాను అనుకుని లోపుకుపోతూ ఉంటే ఒక్కసారి యాకోబు జీవితం గమనిస్తే 34 సంవత్సరాల సుఖం లేదండి. మనుషుల చేతుల్లో మోసపోయిన జీవితం కలిగి ఉన్నాడు, బానిసగా కలిగి ఉన్నాడు. ఒక పక్క భయం, ఒక పక్క మోసపూరమైన ఆలోచన ఉన్న అతని జీవితం మోసపోవడం, కన్నీళ్ళ మంచ జీవితం ఏడు తేలిపోతుంది. యాకోబు జీవితం దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మా అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి సంపాదించిన ఆస్తులన్నీ ఉన్నా ఉదయానికి నెమ్మది లేకుండా పోయింది, సంతోషం లేకుండా పోయింది. 34 సంవత్సరాలు యాకోబు జీవితంలో విచారం, భయం, కలవరం, ఆందోళన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కారణం మోసం వల్ల వచ్చిన విజయం ఉండే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చింది కాదు, దేవుడికి ఇచ్చింది కాదు. మోసం చేత, దుష్ట ఆలోచన చేత, దుష్ట ప్రయోగాల చేత, కపట ఆలోచన చేత విజయాన్ని సంపాదించిన యాకోబు జీవితంలో ఎక్కడ సుఖపడ్డాడు? ఎక్కడ ఆనందం ఉంది? నెమ్మది ఉందా? సంతోషం ఉందా? ఆనందం ఉందా? 34 సంవత్సరాల పాటు జీవితం ఏడిపోయి దేవుడు అనుకుంటా తెలిసింది. నన్ను దేవుడు దీవితే నాకు దేవుడి స్తోత్రం. మనుషులు పక్క పెట్టి, బంధువులు పక్క పెట్టి, ఒంటరి మిగిలిపోయి ప్రార్థన ఎవరిని దీవించా అది అయిపోయింది, పోయింది. దేవుడు దీవించిన తర్వాత యాకోబు వంశం అంతా దేవుడి చేతుల్లో బాగుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు సంపాదించిన ఆస్తుపాస్తులన్నీ కూడా దేవుడు ఇచ్చినగా మనం ఆచుకున్నప్పుడే అనుభూతం దావించనమా. ఈరోజు దేవుని బట్టి కాకుండా నువ్వే మార్గంలో సంపాదించిన కుదురునికి అమ్మగా కుటుంబం హాయిగా ఉంటుంది. ఫ్యామిలీకి ఒకటి మొత్తం మూసిపోతాయి, ఏడ్చే స్థాయికి వెళ్ళిపోతావు, దుఃఖపడుతుగా మారిపోతావు, మనసులో సుఖం ఉండదు, సంతోషం ఆనందం ఉండదు. కళ్ళకి అన్ని కనబడతాయి, కార్లు భవనాలు అన్ని కనబడతాయి, ఆనందించవలసి ఉండదు. విచారణ ప్రమాదం కనుక దేవుడు చెప్తున్న వాగ్దానం ఏ విజయాన్ని కోరుకోనుకున్నావు? పాత సంవత్సరం మనం కోరుకునే విజయం కలిగిన మార్గాలు ఏమేమి ఉన్నాయి? ఏ మార్గంలో గొప్పవాడిగా మారిపోతానికి వెళ్ళిపోతున్నావు? దేవుడి మార్గంలో ఉన్నావా? దేవుడి ఆలోచనలో ఉన్నావా? దేవుడి చేతుల్లో ఉన్న విజయాన్ని కోరుకునే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన. దేవుడి స్తోత్రం. ఆ దినాల్లో దేవుడు దావీదుతో పలికిన మాట, నీ కొడుకైన సొలొమోను జీవితాన్ని రాజుగా ఎంచుకునంటే అబ్షాలోము అనుకున్నాడు నేనే రాజు కావాలా, నేనే రాజుగా మారాలనుకున్నాడు. రాజుగా మారడానికి అనేక మంత్రుల వైపు తిప్పుకొని చెడు మార్గాలు వెళ్ళి, దుష్ట మార్గాలు వెళ్ళి, చెడు ఆలోచనలు వెళ్ళి అబ్షాలోము రాజుగా మారిపోతాడు. దేవుడి స్తోత్రం. రాజైపోయాడు అనుకున్న నీకు స్థిరమైన రాజు నేను అనుకో. దేవుడు కొద్ది రోజు తర్వాత చచ్చిపోయాడు. దేవుడి స్తోత్రం. అంటే దేవుడు తోడ వచ్చిన విజయం కాకుండా మోసము చేత, కపట ఆలోచన చేత, దుష్ట విజయాన్ని పొందు రాజుగా మా అబ్షాలోము జీవితం మధ్య కాలంలో ప్రాణాలుగా కొట్టబడి చచ్చిపోయింది. కానీ సొలొమోనుకి ఇచ్చిన ఆశీర్వాదం స్థిరముగా ఉంది. సొలొమోనుకి ఇచ్చిన విజయం రాజులకు స్థిరముగా ఉంది. సొలొమోను తర్వాత రోబాము అలా రకరకాలు చూసుకుంటే వంశమంతా కూడా దేవుడు ఆశీర్వదించబడ్డారు, దేవుడు దీవించబడ్డారు. వారి సింహం స్థిరముగా ఉంది, ఆనందించారు, అద్భుత సూచన ఉన్నారు. చరిత్ర చెప్తుంది మనం కోరుకోవాల్సిందే. మనం సూచేది మనం కోరుకోని చెప్పాలి. దేవుడి చేతుల్లో ఉన్న విజయం తప్పకుండా గట్టిగా హల్లెలూయా. దేవుడి చేతుల విజయం కోరుకున్నప్పుడు త్వరగా నీకు రాదు. సాతాను బ్రహ్మట్టను మారుతుంది, అన్ని కష్టాలు చూపిస్తూ ఉంది, నీ కళ్ళు చూడమంటుంది. వాళ్ళ పనే బాగుంది, వాళ్ళ మందరం రాకపోయినా 6 కాయలు పడుకుంటావు, తను వెళ్ళిపోతే తెలిసింది. కానీ దేవుడు మార్గం వెతకాల, భక్తులు వెతకాల,
విశ్వాసం వెతకాల. ముళ్ళు గుచ్చుకున్నా, రాళ్ళు గుచ్చుకున్నా, నిందలు వస్తున్నా, అవమానం వస్తున్నా, పేదరికం ఉంటున్నా, ఆకలి ఉంటున్నా, కనీసం కట్టుకుని వస్తువు ఒకటే ఉన్నా నీ భక్తి జీవితంలో కొట్టాల విజయాన్ని తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితం అన్నం ఉండేది కాదండి, సరైన వస్త్రం ఉండేది కాదండి, సరైన గృహం లేదండి, సరైన విలువ లేదండి, సరైన పేదరికం అని బాబా దేవుడి స్తోత్రం. నా జీవితం పాత పదలండి. దేవుడి స్తోత్రం. అంటే చేత రేసరి ఉందా చేత రోజుకి 50 రూపాయలు కూలి ఉంది. ఈ చేతితో లక్షల ప్రభు ఖర్చు పెడుతుంది. దేవుడి స్తోత్రం. ఎవరిచ్చాడు విజయాన్ని? ఏ మార్గంలో వచ్చింది? ఎక్కడ బ్యాగులు కన్నవేస్తానా? చూచాను, బాగా చూచాను. ఎక్కడ బ్యాగులు కన్నవేస్తానా? ఎవరిని మోసం చేస్తానా? ఎవరిని ఆధారపడ్డానా? ఏ సంస్థ అండగా ఉందా? ఏ రాజకీయ సపోర్ట్ ఉందా? దేవుడి చేతుల్లో గొప్పతనం ఎదిగిన వాడు చెప్తున్నాడు. ఆయన చేతుల్లో అన్నం ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, సిరి సంపదలు ఉంది, పేరు ఉంది, గౌరవం ఉంది. ఆ ఒక్కరి చేతులు అండ కోరుకోండి, మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. దేవుడి స్తోత్రం. కొద్దిమంది దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మనందరం మోకరించి ప్రార్థించేద్దాం. మన మనసున్న తోటి సావుకాలు విజయ ప్రార్థన శాంతంగా ప్రార్థన చేస్తారు. మనందరం కూడా మహోన్నతాధికారి సర్వశక్తిమంతుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించావు. మీరు ఇచ్చిన ఆయుష్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఆఖరి ఆదివారం ప్రభా, విశ్రాంతి దినంలో ప్రభా నీ సన్నిధానంలో మమ్మల్ని కూర్చుండబెట్టావు. ఎవరు ధన్యులు ప్రభా? నీ గడపల దగ్గర కూర్చొని నీ మాటలు వినేవారే ధన్యులు ప్రభా. నీ పాదాల దగ్గర కూర్చుంటానికి ఇచ్చిన అర్హతను బట్టి, నీ సన్నిధిలో నివసించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ కుమారుని ఆయన మరుగుపరిచి తండ్రి మా అందరితో కూడా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును ప్రభా, దుష్టత్వం ద్వారా, కపటోపాయం ద్వారా, మోసం ద్వారా వచ్చే విజయం నాయన అది ఎన్నటికీ ఉండదని మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. నాయన అట్టి వారి నోట్లో మట్టి ఉంటుంది కానీ వారు దాన్ని అనుభవించాలని చెప్తున్నావు తండ్రి. గొప్ప దేవుడా, మా జీవితాల్లో నేను మా క్రియలలో, మా చూపుల్లో, మా దోషాలు ఏమైనా ఉంటే దయతో క్షమించండి ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిన్ను బట్టే మాకు విజయం ఉండాలి ప్రభా. లోకానుసారమైన విజయం ఎన్నిటికీ వద్దు ప్రభా. అదిగోనైనా రాజులకు విజయాన్ని అనుగ్రహించేవాడు నీవే ప్రభా. దావీదు నిన్ను మాత్రమే ఆశ్రయించాడు ప్రభా. దావీదు పక్షాన నువ్వు ఉండి గొప్ప విజయాలు నువ్వు అనుగ్రహించిన గొప్ప దేవుడు తండ్రి. నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం తండ్రి. అయ్యా నీకు ఇష్టం లేని మోసం మా జీవితంలో ఉందేమో, మోసం ద్వారా విజయాన్ని పొందాలనుకుంటామేమో, దయతో క్షమించండి ప్రభా. నాయన ఇగో నాయన దుష్ట క్రియలు మాలో ఉన్నాయేమో తండ్రి. పరిపూర్ణంగా నువ్వు మాట్లాడుతూ ఉండగా వాటిని కడిగి వేసుకొని ప్రభా నిన్ను ఆశ్రయించే వారంగా, నీ నీతిని అనుసరించి నడిచే వారంగా మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. నీ వాక్య వెలుగులో నాయన మమ్మల్ని స్థిరపరచండి. నీ యొక్క వాక్యంతో మా హృదయాలు నాయన స్థిరపరచండి ప్రభా. స్థిరమైన ఆశీర్వాదం కలిమి సమస్తము నీ దగ్గరే ఉన్నాయి ప్రభా. అట్టి విజయం మా అందరికీ కూడా మీరు అనుగ్రహించమని వేడుకలు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన అదిగో దైవజనులు నాయన సంవత్సరం అంతా మీరు వాడుతున్నారు. నీ కాపుదల, నీ భద్రత నన్ను మీరు వాడుతున్న విధానం, మీద నన్ను రక్షించిన ఆత్మను బట్టి నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు వందనాలు ప్రభా. తన దినమంతా కూడా నాయన నీ పక్షాల నీ కుమారుడు నిలబడవలసినది ప్రభా. మీరే సహాయం దయచేయండి. రాబోయే దినాలు ఇంకా పరిపూర్ణంగా నాయన నీ కొరకు నాయన బలమైన సాధనంగా వాడుకోవాలని మీ సన్నిధిలో కూర్చున్న మేమందరం కూడా ప్రభా నీ మాటలు విని ఉన్నాం ప్రభా. హృదయాన్ని కఠినపరచుకోకుండా ప్రభా నీ యొక్క వాక్యానుసారంగా ప్రభా నిన్ను బట్టే విజయం పొందేవారుగా మమ్మల్ని అందరూ స్థిరపరచమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.